మందుల రమేష్, రైతు సంఘం ప్రధాన కార్యదర్శి. మేము జగిత్యాల జిల్లాలో కొన్ని ప్రజా సంఘాల ఆఫీస్లో రైతుల గురించి, రైతుల ఇబ్బందుల గురించి మాట్లాడడం జరుగుతుంది. మేము దాదాపుగా 20 మండలాలలో, జగిత్యాల జిల్లా 20 మండలాల్లో తిరగడం జరిగింది. కొరుట్ల, రేచపల్లి, సారంగపూర్, జగిత్యాల, ప్రధానంగా జగిత్యాల్లో చాలా మోసాలు జరుగుతున్నాయి. జిల్లా కేంద్రం మార్కెట్లో చాలా మోసాలు జరుగుతున్నాయి. అంతకు ముందు వాళ్ళు పోయిన సంవత్సరం మంచి రేట్లు వచ్చినాయని 3300 దాకా సన్నపర్లకి మంచి రేటు వచ్చిందని ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. చాలా ప్రాంతాల నుంచి తీసుకొస్తారు. వాళ్ళ ఇబ్బందులు అన్ని కాదు. గవర్నమెంట్ ఒక కింటాలు కూడా కొనుగోలు చేయడం జరగలేదు. ఒక ముగ్గురిని స్థానిక గవర్నమెంట్ తరపు నుంచి ఒక ముగ్గురు గవర్నమెంట్ అధికారులను కేటాయించడం జరిగింది. దాంతోపాటు ఇక్కడున్న దళారులు, వ్యాపారస్తులు, రైస్ మిల్లు వీళ్ళందరూ ఒక సిండికేట్గా మారిపోయి వీళ్ళందరూ రైతుల దగ్గర నుంచి అధికంగా వడ్లు కొంటూ చాలా తక్కువ ధర, ఒక కింటాలకి దాదాపు రైతు దగ్గర నుంచి దొడ్డైట్లైనా సన్నపట్లైనా ఒక 500 నుంచి 600 రూపాయలు అదనంగా తీసుకొని ఇంతే అని వాళ్ళ దగ్గర నుంచి కొనడం జరుగుతుంది. ఒక రైతు నుండి 10 నుంచి 15,000 రూపాయలు అదనంగా తీసుకుంటున్నారు. వాళ్ళను రైతులని ఐకేపీ సెంటర్లో కావాలని సమయం వృధా చేయడం వల్ల వాళ్ళు ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. వీళ్ళందరూ సిండికేట్గా మారిపోయి వీళ్ళు దళారులను పెట్టి తక్కువ రేట్లో కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇది వెంటనే అధికారులు గుర్తించాలి. దీని మీద వెంటనే తక్షణమే చర్యలు తీసుకోవాలి. మా దగ్గర మొత్తం ప్రూఫ్స్ ఉన్నాయి. వాళ్ళు ఎంతెంత పెట్టిర్రు, 2050 రూపాయలు, 2120 రూపాయలు దొడ్డట్లకి, సన్నపట్లకి 2230 రూపాయలు, 2300 ఈ రకంగా పెడుతుర్రు. అంతకుముందు ఉన్న 3700 దాకా వచ్చిన వడ్లకి అప్పుడు వస్తాయేమని వాళ్ళు రైతులు ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళని చాలా విధంగా మోసం చేస్తుర్రు. రైతుల ఆత్మహత్యకు కారణమవుతుర్రు. రైతుల ఆత్మహత్యలు ఇలాగే జరుగుతున్నాయి. చాలా వరకు దోపిడీ సంఘంగా మేము ఖండిస్తున్నాం. ఈ సందర్భంగా నా పేరు మల్లెల సురేష్, వ్యవసాయ కార్మిక జిల్లా అధ్యక్షుడిని జగిత్యాల. అలాగే ఇందాక మీతో చెప్పినట్టుగా మేము కొన్ని మండలాలు తిరిగినప్పుడు మార్కెట్ యార్డు సందర్శించినప్పుడు అనేక అవకతవకలు కనబడ్డాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనబడ్డది. అలాగే ప్రభుత్వమే కాదు, ఇక్కడ బడా దళారీ వ్యాపారస్తులు కూడా రైతులను ఆసరా చేసుకొని, రైతుల అవసరాలను ఆసరా చేసుకొని ఈ ఐకేపీ సెంటర్లో కొనుగోలు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తూ, ఒక పక్క రైతులేమో వాతావరణాన్ని గ్రహించి వర్షాలకు, వానలు వరదలకు భయపడి వాళ్ళు తొందరపడతారు. ఆ ఇచ్చిన అప్పులలో వెంటబడుతూ ఉంటారు. అలాగే రైతులు ఇటువంటి పరిస్థితులు ఉన్న కాలంలో వీళ్ళు దాన్నే ఆసరా చేసుకొని మార్కెట్ యార్డులకు ఖచ్చితంగా తీసుకొచ్చే విధంగా తక్షణమే డబ్బులు చెల్లిస్తాము, మీకు ఎంతైనా ఒక 2% కట్ చేసుకొని, మీకు వచ్చే రేటు మీద 2% కట్ చేసుకొని మిగతా డబ్బులు నగదు ఇస్తామని ఇట్లా ఆశలు చూపెట్టి డబ్బులు లోన్ చేసి ఈ రైతులను ఈ మార్కెట్ యార్డులకు తరలించడం చేస్తున్నారు. ఈ మార్కెట్ తరలించడం వెనుకాల ఉన్న కుట్ర మాత్రం రైతులకు ఇప్పటివరకు తెలియదు. ఏమనంటే కళ్ళబొల్లి మాటలతోటి కబుర్లు చెప్పుకుంటా అది చేస్తూ ఉంటుంది, కాలం వెల్లడిస్తూ ఉంటుంది. మొన్న మేము జగిత్యాల జిల్లా కేంద్రమైన మార్కెట్ యార్డులకు వెళ్ళినప్పుడు, దాన్ని సాధించినప్పుడు అనేక మంది రైతులతోటి కలిసి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని అక్కడ నిర్ధారించిన ధర కంటే, మద్దతు ధర కంటే ఎంత అమ్ముతున్నారు, ఎంత కొనుగోలు జరుగుతుంది, అక్కడ ఏమేమి లోసులు ఉన్నాయి, ఏమేమి కష్టాలు ఉన్నాయని మేము అక్కడికి వెళ్ళినప్పుడు చాలా మంది రైతులు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసుకుంటూ మాకు ఇంత 2% కట్ చేస్తుండ్రు, గోనె సంచి 600 గ్రాములు ఉంటే మాకు 400 గ్రాముల అదనంగా కట్ చేస్తుండ్రు అని, అమాలి అంతటా 36 రూపాయలు ఉంటే ఇక్కడ మాత్రం 40 రూపాయలు తీసుకుంటుండ్రు. ఇట్లా అనేక మోసాలకు పాల్పడుతుండ్రు. ఇది ఒకటే కాదు, తాళ్ళు మీద, తరుగు మీద, అనేక సమస్యల మీద వీళ్ళు రైతులు వాళ్ళ గోడు వెళ్ళబోసుకోవడం జరిగింది. అట్లాగే ఈ దళారులు ఏదైతే చెప్తున్నారో మద్దతు ధర 2300 ఏ గ్రేడ్ ధరకు 2300 ఏదైతే చెప్తుందో, ఏదైతే ప్రభుత్వం నిర్ధారించిందో ఆ ధర కంటే కనీస మద్దతు ధర 2000 కూడా కొనుగోలు చేయబోతున్నారు. మేము 2-3 రైతు కుటుంబాలను అడిగితే 1920 పడ్డది, 2010 రూపాయలు పడ్డది, 2002 రూపాయలు పడ్డది మాకు రేటు అని చెప్తుంది. ఇంత దారుణంగా బోనసులు లేకుండా వీళ్ళను ఒకవేళ ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారమే ఒకవేళ కొనుగోలు జరిగినట్టయితే ఒక రైతుకు 2820 రూపాయలు ఒక క్వింటల్ వెనకాల దిగుబడి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ దళారుల వర్షం ఎప్పుడైతే అవుతుందో ఈ దళారులు చేయబట్టి ఏ బోనస్ లేకుండా, ఏది లేకుండా బట్టి
ఇచ్చే ఆ 2200 2300 ఆ గనిష్ట ధర కూడా తీసుకుని అందులోకి 2% కట్ చేసి రైతులకు ఇచ్చి అది చేస్తుండ్రు. అంటే ఒక 50 క్వింటలు ఇచ్చిన రైతు ఒక 10 నుంచి 15 వేల రూపాయలు మోసపోతే ఓ 2 ఎకరాలు పండించినోడు 5-6 వేల రూపాయలు అట్లా నష్టపోతుండ్రు. ఈ నష్టాన్ని మేము వివరించి ప్రజలకు చెప్పడం జరిగింది. ఈ నష్టాన్ని విషయంలో ప్రభుత్వం దీని మీద స్పందించి వెంటనే దాని మీద కఠిన చర్యలు చేపడితే బాగుంటుందని అనుకుంటున్నాం. ఒకవేళ మీరు అదే చేసుకుంటే రాబో రోజుల్లో రైతుల ఆగ్రహానికి గురిగాక తప్పదని, రైతుల ఉద్యమాలకు గురిగాక తప్పదని, రైతు పోరాటాలకు గురిగాక తప్పదని, రైతులతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వాలు ఇప్పటివరకు నిలిచిన దాఖలు లేవు. ఇక ముందు నిలుస్తానని కూడా ఆశలు పెట్టుకోవద్దని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను.